నమస్కారం గోపాలకృష్ణ గారు. నమస్కారం. ఇటీవల మరి జనసేన ఆవిర్భావ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలైతే బయటకొచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఆయన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సంచలన వ్యాఖ్యలని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 40 సంవత్సరాల టీడీపీని నిలబడ్డాము అని కూడా చెప్పారు. అంటే 40 సంవత్సరాల పార్టీని ఆయన వల్ల అధికారంలోకి వచ్చినట్టు అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి అసలుకి ఆయన నిలబెట్టడం ఏ విధంగా అనుకుంటున్నారు? ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు తెలుగుదేశానికి? ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారు. విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. వారు స్థాపించిన పార్టీకి ఇంకొకళ్ళు నిలబెట్టాల్సిన అవసరం ఉంటుందా? హాస్యాస్పదం. వారు స్థాపించిన పార్టీకి ఎన్టీఆర్ గారు వేసిన ఫౌండేషన్ కి ఆ పార్టీని మహా 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 మేధావులు, తలబండిన రాజకీయ నాయకులు, దేశంలో మాకు ఎదురు లేదు అనుకున్న ఇందిరాగాంధీయే తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయింది. తెలుగుదేశం మాకు అక్కర్లేదు, తెలుగుదేశంతో పొత్తు లేకపోయినా మిగిలిన పార్టీలతో ఇండైరెక్ట్ గా లేకపోతే డైరెక్ట్ గా బీజేపీ నిలబడగలదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనుకున్నది కూడా జరగల. అంటే ఏమిటి? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంత సీరియస్ గా మనం తీసుకోవాలా? నాకు అర్థం కాదు. చాలా మంది సీరియస్ గా తీసుకున్నారు. లేదు, చంద్రబాబు గారు కూడా కష్టపడి కార్యసాధన చేసే కృషి వలులాగా అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ పెంచుకొని ఆ మాస్ అప్పీల్, ఎన్టీఆర్ కున్న మాస్ అప్పీల్ చంద్రబాబు గారికి లేకపోయినా ఆయన ఒకదాన్ని నమ్ముకున్నారు. ఏంటి? కార్యకర్తలు నిలబెట్టాలి, శ్రమించాలి, కృషి చెయ్యాలి. ఈ మూడు చేస్తేనే కానీ ఎన్టీఆర్ తలపెట్టిన, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నేను క్యారీ ఫార్వర్డ్ చేయలేను అనే ఒక గ్రహింపుతో ఎన్ని కుట్రలు జరిగినా వ్యతిరేక పార్టీలు చంద్రబాబు గారిని వద్దనుకున్నా, వదిలేసుకున్నా, లేకపోతే ఆయన మీద చాలా విపరీతమైన ధోరణిలో వారిని ఇబ్బంది పెట్టిన, చివరికి జైలు పాలు చేసిన ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన వేళా విశేషం, స్థాపించిన మహానుభావుడు, జెండా, ఎజెండా, వాటిని కాపీ కొట్టాల్సిందే తప్ప రాజకీయ చిత్రపటంలో ఒక దేశ రాజకీయ పరిస్థితిని, దేశ రాజకీయ అప్పటిదాకా ఎన్టీఆర్ స్థాపించబడిన పార్టీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ విజయ జెండా, జయకేతనం ఎగరవేసి ప్రపంచ నలుమూలన వరే వా అనుకున్న తెలుగు ప్రజల్ని మెచ్చుకున్న ఈ ప్రపంచ స్థాయి అగ్రస్థాయికి తీసుకెళ్లిన అది ఎవరు? తెలుగుదేశానికి గౌరవం ఇచ్చింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. ఓకే, ఎంత చరిత్ర ఉంది, చాలా విస్తృతమైన చరిత్ర చెప్తున్నారు. చాలా మంది కార్యకర్తల పార్టీ గొప్ప పార్టీ అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని తీసుకోవాలి. దాదాపు ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి కార్యకర్తల ఓటింగ్, మన మామూలుగా సభ్యత్వ నమోదులో దాదాపు 1 కోటి మందిగా పైగా సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ. అదే జనసేన తీసుకుంటే 12 లక్షలు 15 లక్షలు ఉన్న పార్టీ, నా సభ్యత్వం పార్టీ అది. అంటే ఈ పార్టీ ఆ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తుంది, అంటే ఎలా నిలబెట్టింది, ఎలా ఊతమైంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాక్షస పాలన అంతమొందించడానికి చంద్రబాబు గారు కోరిక మేరకు, చంద్రబాబు గారు కోరిన పిదప ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు
స్పందించటం, అలాగే ఆ కూటమిలో కొంచెం ఆలస్యమైనా కానీ బీజేపీ కూడా చేయి కలిపి రావటం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. అవును, ఇది సహకారం అంటారు. వినండి, మీరు వినండి, కలిసి వచ్చిన అంశాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గాని, నాగబాబు గాని, అలాగే తెలుగుదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, సీనియర్స్ కానీ, అలాగే రాజకీయ విశ్లేషకులు కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, వారు ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి చేసే సేవ ఏంటో చెప్పమంటారా? ఇటువంటి భేదాభిప్రాయాల్ని ఒకవేళ ఎవరైనా తొందరపడి మాట్లాడినా, అపరిపక్వతో మాట్లాడినా, వారి యొక్క శక్తిని ఎక్కువగా ఊహించుకొని సంభాషించిన, దాన్ని ఎక్కువ పొడిగించకుండా ఉంటే అదే పెద్ద సేవ ఈ తెలుగు ప్రజలకి చేసింది. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ విషయం ఎందుకు చేస్తున్నానంటే, ఎవరి వృత్తిపరంగా వాళ్ళు చేయాలి, తప్పదు మీడియా. కానీ చిలికి చిలికి గాలువానయ్యి ప్రజాపాలన బలహీనపడి శత్రువు చేతికి కనుక మళ్ళీ దాన్ని ఆయుధాన్ని ఇచ్చి, మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో ఒక ప్రక్కమో పవన్ కళ్యాణ్ ఈ కూటమి 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటున్నారు, ఇంకో ప్రక్కమో డయాస్ మీద మనం గెలవటమే కాదు 40 సంవత్సరాలు 4 దశాబ్దాల చరిత్ర గల పార్టీకి నిలబెట్టాం పార్టీని అన్నారు. అనకూడదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, అది నేను ఆయన తప్పనను కానీ ఆ భావన ఉండటంలో, ఆయనకు ఉండటంలో సహజంగాని, కానీ అనకుండా ఉండాలి. ఇంకా పరిపక్వత రావాలి రాజకీయాల్లో. ఇప్పుడే కదా, ఇప్పుడు గతంలో ఒకసారి మనం ఇది నేను మళ్ళీ విమర్శించకూడదు, ఇప్పుడు మిమ్మల్ని అడగకూడదు, చిలికి చిలికి గాలివాన చేయకూడదు అని అంటూనే మళ్ళీ నేను గనక వాస్తవ పరిస్థితిని చెప్పాను అనుకోండి, నేను కూడా విమర్శించినట్టు అవుతుంది. గతంలో 19లో వారు తీసుకున్న సీట్లు కానీ, వారు నిలబెట్టిన సీట్లు కానీ, వారు గెలిచిన విధానం కానీ, అలాగే 24 వచ్చేసరికి తెలుగుదేశం టికెట్ బలమైన నియోజకవర్గం, అక్కడ వర్మకు చెడ్డ పేరు లేదు, పిఠాపురం ఎక్కువ సామాజిక వర్గంలో ఎక్కువ వారి యొక్క సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం, అలాగే జిల్లా కూడా, ఆ జిల్లాలో ఎక్కువ మంది వారి సామాజిక వర్గం చెందిన వారు ఉన్నారు. మీరు ఇక్కడ కంపారిజన్ నేను చెప్తున్నాను, చెప్పండి. అటువంటి సేఫ్ ఉన్న సీట్ ని మరి గతంలో తూర్పుగోదావరి జిల్లాలో నిలబెట్టినప్పుడు కానీ, లేకపోతే తను పోటీ చేసినప్పుడు కానీ, భీమవరం కానీ గాజువాక్ కానీ, మరి అక్కడ కూడా సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత విజయాన్ని చేకూర్చుకోలేకపోయారు. ఆ వాస్తవ పరిస్థితిని తెలుసుకుని నా గెలుపుని నేను వర్మ గారి చేతిలో పెడుతున్నాను, వారి అబ్బాయి చేతిలో పెడుతున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. తర్వాత వర్మ గారికి చంద్రబాబు గారు, నీకు తగిన న్యాయం చేస్తాను, నువ్వు ఈ కాన్స్టిట్యూన్సీని కాపాడుకుంటూ వస్తున్నావు, బలమైన శక్తిగా ఎదిగావు, నీకేం చెడ్డ పేరు లేదు, పరిస్థితుల్లో వదులుకోవాలి, త్యాగం చేయాలి పవన్ కళ్యాణ్ గారి కోసం అని కన్విన్స్ చేశారు. అతను మర్చిపోకుండా, మాట మళ్ళీ ఎదురు చెప్పకుండా, ఎమ్మెల్సీ కూడా ఇస్తారని వాగ్దానం వచ్చింది. అంటే వస్తాయి రాజకీయాల్లో, మరి ఏదో ఒకటి చేయాలి కదండి. ఎమ్మెల్సీకి ఇస్తారు అని అంటే మరి ఆల్టర్నేటివ్ గా ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ ఇచ్చేసారు కాబట్టి ఎమ్మెల్సీకి ఇవ్వటంలో తప్పు లేదు. ఒకవేళ అది వాస్తవం అవాస్తవం పక్కన పెడితే కోరుకోవటంలో తప్పు లేదు, చంద్రబాబు గారు ఇవ్వటంలో తప్పు లేదు. మళ్ళా అవసరం లేకపోయినా, ప్రజలు అంత అంగీకరించరు అని తెలిసిన సహోదరుడికి అకామిడేట్ చేయడానికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు.
అసలు వర్మ గారిదే ఆ సీట్ అని అంటున్నారు అనే అదే వాదన కూడా ఉంది. సీట్ ని అదే ఉమ్. చెప్తున్నాను, మీరు వినండి. మీరు ఉమ్. సమాధానం చెప్పేస్తే ఎట్లా? ఉమ్. నన్ను అడిగారు ప్రశ్న, నన్ను చెప్పనండి. జరుగుతున్న చర్చ అది. జరుగుతున్న చర్చలు వేరు, చర్చలు ఎన్నో జరుగుతాయండి రాజకీయాల్లో. ఉమ్. వాస్తవ పరిస్థితిని చర్చ జరగాలి. ఉమ్. అదే ఎమ్మెల్సీ సీట్ ని వర్మ గారికి ఇవ్వకపోయినా ఉమ్. ఆయన కళ్ళెదుట నాగబాబు గారికి ఇచ్చిన, అది పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు అదే స్థాయిలో తిరిగి పవన్ కళ్యాణ్ గారు అదే గౌరవాన్ని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి కూటమికి. అలాగే చంద్రబాబు గారి యొక్క రాజకీయ పరిపక్వతని చూసి నేర్చుకోవాలి తప్ప ఇటువంటి స్లిప్ అవ్వకుండా భవిష్యత్తులో ఆయన ఉండాలి. ఆయన స్లిప్ అవటమే కాదు, నాగబాబు గారు కూడా స్లిప్ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే అది ఎవరి గెలుపు కాదు, ఎవరు దానికి క్రెడిట్ తీసుకోకూడదు, ఆ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ సొంతం అని అనాల్సిన సందర్భము కాదు. నార్మల్ గా ఆవిర్భావ దినోత్సవం రోజున ఏ మనిషి అయినా రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు ఒక పార్టీని స్థాపించి 10 కాలాల పాటు, ఇప్పటి వరకు 11 సంవత్సరాలు నేను పార్టీని నడిపానని చెప్పుకునేటప్పుడు మీరు కూడా ఇంకో 4 దశాబ్దాలు మేరకు తెలుగుదేశం లాగా ఉండాలి అని అనుకుంటే గనక ఇంకో పార్టీని మీరు అసలు ఆ డయాస్ మీద అంశం తీసుకురాకూడదు. తీసుకొచ్చిన ఎటువంటి సందర్భంలో తీసుకురావాలి? గతంలో చాలా డయాసిస్ మీద, చాలా వేదికల మీద ఇటు ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మీటింగ్స్ చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తూ వచ్చారు. ఏమని? ఇది 15 సంవత్సరాలు కూటమి పరిపాలన ఉంటుంది, నాకు అంత అనుభవం లేదు పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ, చంద్రబాబు గారిని చూసి ఇంకా నేర్చుకోవాలి, ఆయనే దీనికి తగిన వ్యక్తి అని చెప్తూ వస్తున్నప్పుడు అటు బీజేపీ కూడా దాన్ని అంగీకరిస్తూ కూటమిలో చేరినప్పుడు, బీజేపీ బలాన్ని కూడా అంచనా వేసుకొని తక్కువ సీట్లతో సరిపెట్టుకున్నప్పుడు, మీకు 21 సీట్లు అవకాశం ఇచ్చినప్పుడు, బలమైన నియోజకవర్గాలు తెలుగుదేశం ఆయనకి అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు మీ 21 స్థానాలని గెలవటానికి అవకాశం ఇచ్చినప్పుడు మర్యాదగా మన్ననతో సౌమ్యంగా రాజకీయ పరిజ్ఞానం పెంచుకొని అసలు ఆ కామెంట్స్ జోలికి వెళ్లకుండా కూటమి ప్రభుత్వంలో మా ఎజెండాని ఎలా నిలబెట్టుకుంటాం, ప్రజలకు ఎలా సేవ చేస్తాం, పార్టీని ఎలా విస్తరిస్తాం, కార్యవర్గాన్ని ఎలా నిర్మిస్తాం, కార్యకర్తల్ని ఎలా ఉత్తేజపరుస్తాం, కార్యకర్తల యొక్క ఎజెండా ఏంటి, నాయకుల యొక్క ఎజెండా ఏంటి, పార్టీ యొక్క ఎజెండా ఏంటి, ప్రభుత్వంలో పార్టీ విధానం ఏంటి, రాబోయే రోజుల్లో ప్రజాసేవలో ఇంకా ఎక్కువ శాతం ఎక్కువ మేరకు ఎలా ఎమర్జ్ అవుతాం, పార్టీ కేడర్ని ఎలా బిల్డప్ చేసుకుంటాం, పార్టీ సంస్థాతంగా ఎలా బలపడతాము, ఈ అంశాల మీద ఫోకస్ చేయాలి, ఇటువంటి అంశాల మీద కాదు. బహుశా నేనైతే నిర్మోహమాటంగా నేను జనసేనలో గనక భాగస్వామిని అయి ఉంటే, అక్కడ నాయకుడిని అయి ఉంటే నిర్మోహమాటంగా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పేసేవాడిని. అక్కడ ఉన్న నాయకులు బహుశా వాళ్ళ స్వార్థం ఏంటో నాకు తెలియదు, వారికి తెలియాలి, వారి అంతరాత్మకి తెలియాలి. కాబట్టి ఆ అంశాన్ని మనం సోషల్ మీడియాలో కానీ ఇంకా మెయిన్ మీడియాలో కానీ మధ్యలో కానీ తీసేసి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఎలా వస్తున్నారు, కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని, అదే పందాలో వెళ్తే మంచిదని నా సలహా. ఓకే గోపాలకృష్ణ గారు, చాలా చక్కటి విషయం. నమస్కారం.